దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక మాటని కూడా మీ ముందు ఉంచాలని ఈ విషయాన్ని ముందు తీసుకొస్తున్నాను. దయచేసి ప్రతి మెసేజ్, ప్రతి వీడియో అనేక మందికి షేర్ చేయండి. మేము ఈ గ్రూపుల్లో కంపల్సరిగా చేర్చాలని మనవి చేస్తున్నాను. రిక్వెస్ట్. దేవుని వాక్యం మన ద్వారా కొంతమందికి చేర్చబడాలి. యేసు ప్రభువారి పుట్టుక గురించి సంపూర్ణంగా మనం చూసినట్టయితే ఇర్మియా, యెషయా ప్రకటించారు. ఇంకా చాలామంది ప్రవక్తలు ప్రకటించారు. అయితే యెషయా చెప్తున్న మాటని మనం చూసినట్లయితే 700 యేసు ప్రభువారు పుట్టక మునుపు, యేసయ్య భూమి మీదకి రాక మునుపు, పుట్టక మునుపు 700 సంవత్సరాలు ముందుగానే ఆయన ప్రవచనం చెప్పాడు. అంటే 700 సంవత్సరాల్లో ఆ టైంలో పుడతాడు అనంగా ముందుగా, అంటే 700 సంవత్సరాలు ముందుగా ప్రవచనం చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే యెషయా. కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయనకు యేసు అని పేరు పెడుతుంది. నిశ్చయముగా ఆ మాటకి భాషాంతరం మనం చూసినట్లయితే ఇమ్మానుయేల్ అని కూడా ఆయనకి పేరుంది. ఆ పేరు నాకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడని వాక్యం చెప్తుంది. మనం చూసినట్టయితే అసలు యెషయా గ్రంథంలో ఆ మాట ఉందా లేదా అని మనం పరిశీలన చేసినట్టయితే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్టయితే ఆ మాట అక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి ప్రభు తానే యొక్క నూర్చిన మీకు చూపును, ఆలకించడి. కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అన్న మాట ఫుట్‌నోట్‌లో మీరు చూసినట్టయితే భాషాంతరం మనం చూస్తే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. అసలు ఎవరు ఈయన అని మనం ఇంకొంచెం లోతునకు వెళ్ళినట్లయితే, ఇంకొంచెం లోతులోకి వెళ్ళి మనం మాటని పరిశీలన చేసినట్టయితే మత్తయి సువార్తను 1వ అధ్యాయము మనము 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, ఆమె యొక్క కుమారుణ్ణి కని తన ప్రజలు వారి పాపం నుండి రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడెను. చూసారా? ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం నిశ్చయముగా భాషాంతరం దేవుడు మనకు తోడై ఉన్నాడని. ప్రతిది కూడా యెషయా, మరి ఇర్మియా, మరి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు చాలామంది కూడా చాలా క్లియర్‌గా యేసుప్రభు వారి గురించి చెప్పారు. ఆయన పుట్టక మునిపే, ఆయన 700 సంవత్సరాల తర్వాత పుడతారన్నప్పుడు ఈ ప్రవచనం చెప్పారు. అంటే యేసుప్రభు వారి గురించి ఎన్నో ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఈరోజు చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని తీసేసి మాట్లాడుతూ ఉన్నారు. అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నాను, ప్రపంచం మొత్తానికి ఏకైక దేవుడు యేసు ప్రభువారు ఒక్కడే. కాబట్టి నిశ్చయముగా ఇమ్మానుయేలు, క్రీస్తు, ప్రభు, యేసు, రక్షకుడు, చాలా పేర్లున్నాయి దేవునికి. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఆయన్ని వర్ణించారు. కాబట్టి మనకి సంపూర్ణంగా చారిత్రకంగా మనము బైబిల్‌ని, చరిత్రని తెలుసుకున్నప్పుడు మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది దేవుడెవరు అనేది. ఆ సంగతి గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక.